వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. జన్వాడ ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ కలకలం రేపింది. రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 21 మంది పురుషులు 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో విచారణ చేస్తున్నట్లుగా ఎక్సైజ్ సిఐ శ్రీలత వెల్లడించారు. A1 గా ఫామ్ హౌస్ సూపర్వైజర్ కార్తిక్, A2 గా రాజ్ పాకాలను చేర్చామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించినట్లుగా తెలిపారు. కర్ణాటక లిక్కర్ తో పాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిఐ వివరించారు. రాయదుర్గం ఓరియన్ విల్లాస్ లోని రాజ్ పాకాల సోదరుడు రాజేంద్ర ప్రసాద్ విల్లాలో తనిఖీల సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విల్లాలోకి వెళ్తున్న ఎక్సైజ్ అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని వాగ్వాదానికి దిగారు. దీంతో మాగంటి గోపీనాథ్, వివేకానంద, బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు రాజేంద్ర ప్రసాద్ విల్లాలో సోదాలు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లలో సోదాలపై డీజీపీకి ఫోన్ చేశారు కేసీఆర్. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన సోదాలు వెంటనే ఆపాలని డీజీపీని కోరారు. జన్వాడ రేవ్ పార్టీ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ రేవ్ పార్టీలో ప్రముఖ నేతను సైతం తప్పించారనే వార్తలు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే విచారణ జరిపించాలన్నారు. అన్ని కేసులను పక్కన పెట్టినట్లే దీనిని కూడా పక్కన పెడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్న అనుమానం బలపడుతుందన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దుతామని, బడా నేత కుటుంబానికి స్వేచ్ఛనివ్వడమే అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాగా ఘటనపై కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందించామని, ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని బండి సంజయ్ కోరారు. జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఘటనపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలపై తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందన్నారు. తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు అద్దంకి. జన్వాడ రేవ్ పార్టీ ఘటనపై ఎఫ్పీ రఘునందనరావు స్పందించారు. రేవ్ పార్టీ ఘటనలో కీలక వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. చాలా మంది వీఐపీలు, వారి పిల్లలు ఉన్నారని, వారిలో కొందరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఓనర్ తో కుమ్మక్కు కాకపోతే ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను వెంటనే విడుదల చేయాలని సీఎం డీజీపీని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. అర్ధరాత్రి దొరికిన దొంగలను కఠినంగా శిక్షించాలని రఘునందనరావు డిమాండ్ చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కొంతమంది బడా నాయకులు డ్రగ్స్ తీసుకుంటూ ఆ పార్టీలకు అటెండ్ అవుతున్నారని, రేవ్ పార్టీలో బడాబాబులు ఉన్నారని వార్తలు వస్తున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదలొద్దని, పార్టీకి ఎవరెవరు హాజరయ్యారో అందరి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని కోరుతున్నట్లుగా వెల్లడించారు. జన్వాడ ఫామ్ హౌస్ లో తాగి దొరికిన దొంగలు తమ తప్పు సమర్థించుకునేందుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో పోలీసులను దాడికి పంపించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎవరు పోలీసులను ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడమని చెప్పలేదన్నారు. స్థానికుల ఫిర్యాదుతో దాడి జరిగిందన్నారు. నిర్దోషులైతే చట్టం ద్వారా నిరూపించుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇటు ఉద్యోగాల కల్పన నుంచి నిరుద్యోగ భృతి వరకు, అటు దళిత బంధు నుంచి బీసీ బంధు వరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన ఆయన తెలంగాణ ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లుగా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. కేటీఆర్ పై బురద చల్లడంలో భాగంగానే ఆయన బావమర్దిపై డ్రగ్స్ కేసు అంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి హాజరైన ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ లో అంజన్ కుమార్ యాదవ్ ను గెలిపించి ఉంటే మంత్రి అయ్యేవారని మాట్లాడారు. అయినా కూడా యాదవ్లు రాజకీయాల్లో రాణించాలని, వారికి అండ ఉండాలన్న మంచి ఉద్దేశంతోనే హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించినట్లుగా తెలిపారు రేవంత్.
మెదక్ జిల్లాలోని అందోల్ ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలు కలియదిరిగి డాక్టర్స్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ క్రమంలో హాస్పిటల్లోని రోగులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి హాస్పిటల్లో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఇక అందోల్ ఏరియా హాస్పిటల్ను బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు కలిశారు. ఇటీవల జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి వెంకటరెడ్డిని ఆహ్వానించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రిని ఆహ్వానించారు. మంత్రిని కలిసిన వారిలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సభ్యులు ఉన్నారు. పోలీస్ శాఖలో సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొండాపూర్ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ కొండాపూర్ 8th బెటాలియన్ వద్ద కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బెటాలియన్ గేట్ నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. హిందూ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేదీ నుంచి సేవా మేళా 2024ను నిర్వహించనున్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భూమి పూజ జరిగింది. నవంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ మేళా నిర్వహించనున్నట్లుగా సంస్థ కార్యదర్శి రామ్మూర్తి తెలిపారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను భావితరాల వారికి అందించే దిశగా ఈ వేడుకలు జరగబోతున్నట్లుగా సంస్థ నిర్వాహకులు వివరించారు. ఆంధ్ర నాట్యానికి మంచి గుర్తింపు లభిస్తుందని స్వర నర్తన సంస్థ నిర్వాహకురాలు పద్మమోహన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో ఆంధ్ర నాట్య సంగమం నృత్య పోటీలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన వివిధ నృత్యాలతో పాటు కుంభహారతి వీక్షకులను ఆకట్టుకుంది. ఆంధ్ర నాట్య అభివృద్ధికి ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి దెందులూరి పద్మమోహన్ విశేష కృషి చేస్తున్నారని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురుకళ కృష్ణ తెలిపారు. ఈ ఏడాది 70 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కంపెనీలు తమ వంతు చేయూత ఇవ్వాలన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్, ములుగు వంటి అటవీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరారు. కంపెనీలు పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో తమ సామాజిక బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. 1 లక్షంతో CSR నిధులను వెచ్చిస్తే మార్పు సాధ్యమన్నారు మంత్రి సీతక్క. మారుమూల ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను, వనరులను, అవసరాలను కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు తెలియజెప్పేందుకు వారితో కలిసి త్వరలోనే బస్సు యాత్ర చేపట్టనున్నట్లుగా మంత్రి సీతక్క తెలిపారు. పలు కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలతో ప్రజాభవన్లో ఆమె భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక DA ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లేదంటూ ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు 15 DAలు ఇచ్చినట్లుగా తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను 3 ఏళ్ల తర్వాత చెల్లిస్తామని చెప్పడం దుర్మార్గమంటూ విమర్శించారు. ఖరీఫ్లో రైతులు పండించిన వరి పంట చేతికొచ్చింది. ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఓవైపు వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా అయినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు లేకపోవడం, వర్షాలు వస్తుందనడం కారణంగా ప్రైవేట్ వ్యాపారాలు గ్రామాల్లో కొనుగోలు ముమ్మరం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ చేపట్టాలని నిజామాబాద్ జిల్లా రైతులు కోరుతున్నారు. మహిళల్లో క్యాన్సర్ చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అవేర్నెస్ వాక్ ను నిర్వహించింది. ఈ వాక్ లో సినీ నటి సంయుక్త మీనన్, మీనాక్షి చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అవగాహన కల్పించారు. మహిళలు తరచూ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. మూసి సుందరీకరణ కేవలం 1100 కోట్ల రూపాయలతో చేయొచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి నీరు మూసికి తీసుకొస్తే పూర్తవుతుందన్నారు. కానీ ఈ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు చెప్పి అవినీతి కోసం కుట్ర చేస్తుందన్నారు. 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న హామీలను, గ్యారంటీలను రేవంత్ మర్చిపోయాడన్నారు. హైదరాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్ పూర్తయి అనుమతులు ఉండి పన్నులు కడుతున్న వారి ఇళ్లను కూల్చడం దారుణమని కేటీఆర్ అన్నారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారంలో కేటీఆర్ పర్యటించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయాలంటూ మెడకు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములైన తమకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యను పరిష్కరిస్తుందనుకుంటే కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అప్పులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేశామని చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. పేరులో ఉన్న గొప్పతనాన్ని బయటకు తీయడం కోసం ఒక గ్రూపు ఏర్పడి వార్షికోత్సవాన్ని నిర్వహించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. 2023 అక్టోబర్ 27వ తేదీన శ్రీనివాస్ పేరు గల వారందరూ గ్రూప్గా ఏర్పడి గ్రామంలో ఉన్న శ్రీనివాసులతో పాటు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేదికకు తీసుకురావడం కోసం గ్రూపులను ఏర్పాటు చేసి మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పోలీస్ ట్రైనింగ్ ఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా శ్రీనివాస్ పేరు గలవారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సుమారు 500 మంది శ్రీనివాస్ పేరు గల వ్యక్తులు హాజరైనట్లు, ఇందులో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు అందరూ పాల్గొన్నట్లుగా జిల్లా అధ్యక్షులు అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తామని, రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీనివాసులను కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారిపైన బాంబులు వేస్తూ కాంగ్రెస్ మరోసారి తన విషబుద్ధిని ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కొరియా నుంచి రాగానే జనాల నెత్తిన మంత్రి పొంగులేటి బాంబు వేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. గ్రామీణ రోడ్లను బడాబాబులకు కట్టబెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన యూనిఫామ్ సర్వీసులకు ఒకే విధానం అమలు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆదిలాబాద్లో బెటాలియన్ పోలీస్ కుటుంబాలు రోడ్డెక్కాయి. తెలంగాణ వ్యాప్తంగా ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీల పేరుతో తమ భర్తలను అధికారులు ఇళ్లల్లో వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బతుకమ్మ చీరల తరహా ఉత్పత్తి ఆర్డర్స్ కల్పించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్సెకుర్తి గ్రామంలో పవర్ లూమ్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి సీజ్ చేసిన సాంక్షలను పరిశీలించి పవర్ లూమ్స్ కార్మికుల ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన బతుకమ్మ చీరల ఆర్డర్స్తో ఎంతో ధీమాగా బతికిన చేనేత పవర్ లూమ్స్ కార్మికులు ప్రస్తుతం పనులు లేక బాధపడుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్స్ కల్పించి నేత పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, విజిలెన్స్ అధికారులు చేసిన కేసులు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగూడెం చాతకొండ 6వ బెటాలియన్లో 5 టీజీఎస్పీ పోలీసులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం చాతకొండ 6వ బెటాలియన్ ఎదుట టీజీఎస్పీ పోలీసులు నిరసనకు దిగారు. బానిసత్వం వద్దు, ఏక్ పోలీస్ కావాలని నినాదాలు చేశారు. సస్పెండ్ చేసిన ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేయాలని, లేకపోతే బెటాలియన్లోని అందరినీ సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. టీజీఎస్పీలో ఉద్యోగం అంటే జైలుకు వచ్చినట్లుగా పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఆల్ వింగ్స్ పోలీస్ జట్టుపై పోలీస్ సాయుధ బలగాల జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ చక్కని బ్యాటింగ్ ప్రదర్శించి జట్టు విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పోటీలలో విజేతలకు బహుమతులను జిల్లా ఎస్పీ అందజేశారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ఈ క్రికెట్ పోటీలు నిర్వహించామని, శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం తలమునకలయ్యే పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, పోలీసులు కుటుంబాలను సైతం వదులుకొని ప్రజా రక్షణ కోసం పనిచేస్తారని, అలాంటి వారందరికీ క్రీడలు ఉత్తేజాన్ని కలిగిస్తాయని అన్నారు. ములుగు జిల్లా లక్నవరం పోలీస్ సదస్సులో 3వ ఐలాండ్ ని పర్యాటక అధికారులు ప్రారంభించారు. 8 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ కొండలు, ఆహ్లాదకర వాతావరణంలో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన ఈ ద్వీపం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. రంగురంగుల పూల తోటలు, వివిధ రకాల కొత్త మొక్కలతో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. ఐలాండ్లో 22 కాటేజీలు, 2 రెస్టారెంట్లు, 4 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత కొలనులు, ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. మాల్దీవుల తరహాలో ఏర్పాటైన సముద్ర తీరం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ నుంచి ఏపీకి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. ఏపీ టూరిజం ఎండీ అథారిటీ సీఈఓగా అమ్రపాలిని నియమించగా, వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జేఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్లకు పోస్టింగ్లు ఇచ్చారు.
కాగా మరో ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రోస్కు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. విక్టరీ అట్ సీ మెమోరియల్ స్థూపంపై ఈస్టర్న్ నావల్ కమాండ్ యుద్ధ విజయాలకు సంబంధించి అద్భుతమైన లేజర్ షో ప్రదర్శన ఏర్పాటు చేశారు. విశాఖ నావల్ కమాండ్, జీవీఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లేజర్ షో నగరవాసులతో పాటు పర్యాటకులను విశేషంగా అలరించింది. పాక్పై భారత్ గెలిచిన యుద్ధానికి గుర్తుగా ఈ లేజర్ షోను నిర్వహించారు. ప్రజా నివాసాల్లో మద్యం షాపుల నిర్వహణపై ప్రజా ఆగ్రహం పెల్లుబుకింది. మద్యం షాపులు ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు అయ్యప్ప భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ సమీపంలో ఉన్న మద్యం షాపులను మూసివేయకపోతే నిరాహార దీక్షకు సైతం దిగుతామంటూ స్థానికులు అల్టిమేటం జారీ చేశారు. దీంతో చింతూరులో మద్యం షాపులు మూతపట్టాయి. ప్రజాగ్రహంతో అధికారులు దిగొచ్చారు. గుడులకు, బడులకు, ఇళ్లకు దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సమీపంలో మద్యం షాపులు మూసివేశారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ సమీపంలో ఉన్న మద్యం షాపులు తెరవకూడదని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణదారులకు సూచించారు. మద్యం దుకాణ యజమానులతో ఎక్సైజ్ శాఖ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నవంబర్ 6న ఏపీ కేబినెట్ మరోసారి సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలకు ఆమోదం తెలుపనున్నట్లుగా తెలుస్తోంది. కాగా నవంబర్ 2వ వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో బాబు సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత ఇసుక, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఏపీలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఊటన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించింది. కాగా మరో 2 రోజుల్లో దీనిపై బడ్జెట్ తేదీలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల విమర్శలకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అన్నను తిట్టేందుకే షర్మిల ప్రెస్ మీట్లు పెట్టారని ఆయన అన్నారు. బాబు కళ్ళల్లో ఆనందం చూసేందుకే షర్మిల మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ మరణానికి కారణమైన వారితో షర్మిల కుమ్మక్కయ్యారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకాలు జరిగిపోయాయని తెలిపారు. ఆస్తుల పంపకం వివాదంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. విజయసాయి మాట్లాడినంత జగన్ స్క్రిప్టేనంటూ ప్రమాణం చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఆస్తుల్లో నలుగురు బిడ్డలకు వాటా అని నాడు వైఎస్ఆర్ ఖరాఖండిగా తీర్మానించారని షర్మిల అన్నారు. ఆస్తుల పంపకంపై వైఎస్ఆర్ నిర్ణయం అబద్ధమని మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా అంటూ విజయసాయిని ప్రశ్నించారు. విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వ్యక్తే అని, జగన్ వల్ల విజయసాయి ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డారని ఆరోపించారు. కాగా విజయసాయి తనపై అలా మాట్లాడడంలో ఆశ్చర్యమేమీ లేదంటూ షర్మిల విమర్శించారు. ఫిట్నెస్ పై యువతకు అవగాహన కల్పించేందుకు రాజమండ్రిలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుంచి ఓఎన్జీసీ రాజమండ్రి బేస్ కాంప్లెక్స్ వరకు స్వచ్ఛత ఫ్రీడమ్ 5K రన్ ని చేపట్టారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కి మద్దతుగా నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖపట్నం, విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గతంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్తే మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేవాళ్లమని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని, ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి రావచ్చునని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో కానిస్టేబుల్ నిరసన తెలిపారు. నిన్న ఆందోళన చేపట్టి మీడియాతో మాట్లాడిన 6 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. సస్పెన్షన్ కు గురైన కానిస్టేబుళ్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కమాండెంట్ శ్రీనివాసరావు ఛాంబర్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ నెల 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం జరగనున్న నేపథ్యంలో దేవస్థానం ఈ మేరకు నిర్ణయించింది. దర్శనానికి వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. 30న తిరుమలలో సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ పేర్కొంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం పెడ్లబల్లి సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పెడ్లబల్లి పంచాయతీలో నల్లగుట్ట తండాకు వెళ్లే రహదారి సమీపంలో కాలువ పక్కన ఎర్రచందనం దొంగలను దాచి ఉంచిన విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిల్వ ఉంచిన 21 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. చెప్పిన మాటలకు చేతలకు సంబంధం లేని నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా తప్పులు చేసినా ఆయన్ను కాపాడే వ్యవస్థలు బలంగా ఉన్నాయని ఆరోపించారు. తిమ్మిని బమ్మిని చేసి చూపించే రక్షణ కవచం ఆయనకు ఉందన్నారు. రాష్ట్రంలో స్కిల్ స్కామ్ కేసులో 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే దానిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారనే
సమయంలో ఈడీ ప్రవేశించి ఆ దర్యాప్తు ఆగిపోలేదని చెప్పిందన్నారు. 150 కోట్ల రూపాయలు దారి మళ్లించి స్వాహా చేశారంటూ ఈడీ చెప్పిందని అన్నారు కన్నబాబు. ఆర్థిక పరిస్థితి లేని పేదలు అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసానిస్తుందని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి అమరావతి గ్రౌండ్స్ లో లబ్ధిదారులకు ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను పంపిణీ చేశారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి పేదల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలిచిందన్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్వయంగా టీ కాచారు. ఆయన వెంట ఉన్న కొందరికి ఆ టీని ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం మోహన్ యాదవ్ సాత్నాలోని చిత్రకూట్ ధామ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఒక టీ స్టాల్ వద్ద ఆయన ఆగారు. అక్కడ టీ తయారు చేయొచ్చా అని అక్కడున్న మహిళను అడిగారు. ఆమె సంతోషం వ్యక్తం చేయడంతో బార్కెట్ దాటి టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ కాచారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే 100 మంది పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో పలాసలో రాక్షస పాలన సాగుతోందని మాజీ మంత్రి పలాస వైకాపా ఇన్ఛార్జ్ సిదిరి అప్పలరాజు అన్నారు. రాత్రి వైకాపా నాయకులను పలాసలో రాత్రి కత్తితో ఓ వ్యక్తి బెదిరించగా తప్పించుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ టీడీపీ నాయకులు కొడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మాజీ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. ఎస్పీ మీ స్టేషన్లో దాడి జరిగితే ఎందుకు వారిని అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ పాలిటిక్స్ అంటే భయం లేదన్నారు తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్. పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ నిర్వహించారు. విలుపురంలో నిర్వహించిన ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులకు పార్టీ సిద్ధాంతాలను దళపతి విజయ్ వివరించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ వద్దనున్న పెద్ద టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోల్కతా పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వీటిని తక్షణమే ఆపాలన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, అవినీతి ఆగాలంటే 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుతోనే సాధ్యమన్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ ప్రచారం ఊపందుకుంది. అయితే వీరి ప్రచారంపై చైనా హ్యాకర్స్ పంజా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరు ఫోన్ కమ్యూనికేషన్లను లక్ష్యంగా చేసుకుని డ్రాగన్ సైబర్ ముఠా హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ ఉపయోగిస్తున్న ఫోన్ల నుంచి చైనా హ్యాకర్లు డేటాను దొంగిలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్, ఆమె రన్నింగ్ మేట్ టీమ్ వాచ్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ ముఠా స్టాల్ టైఫూన్ ఈ హ్యాకింగ్ కు పాల్పడి ఉంటారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ HM TV.